దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలు పాటిద్దాము అని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. పొదుపు చర్యలను దశల వారీగా చేపడదామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనపై సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి. ఆయా శాఖల్లో చేపట్టాల్సిన పొదుపు చర్యలపై కార్యదర్శులు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సీఎం పొదుపు చర్యల అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ నియామకానికి ఓకే చెప్పారు సీఎం. అటు మంత్రివర్గ భేటీకి కార్యదర్శులు సమయానికి రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దేశం మనకు ఎంతో ఇచ్చింది, ఇప్పుడు దేశాన్ని మనం కాపాడుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. తనతో సహా మంత్రులంతా కాన్వాయ్లు తగ్గించుకుంటే సరిపోదు, ఇంకా ఇతర పొదుపు చర్యలు కూడా తీసుకోవాలన్నారు. తాము వాడే వాహనాలను ఎలక్ట్రిక్ వైపు మళ్లాలని సూచించారు. మనం అన్ని రకాల చర్యలు తీసుకుంటేనే పొదుపునకు అర్థం ఉంటుందని, అందుకే మంత్రుల విదేశీ టూర్లు రద్దు చేసుకోవాలని, వారానికి ఒకరోజు నో వెహికల్ డే అని, ప్రజా రవాణా ఈవీ వాడకం పెంచాలని, సైకిల్ వినియోగం కూడా పెంచాలన్నారు ముఖ్యమంత్రి. మంత్రులు అధికారుల జిల్లాల పర్యటనలోనూ కాస్ట్ కటింగ్ చేయాలని, వర్చువల్ విధానంలోనే మీటింగ్స్ చేసుకోవాలని, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని, ఆఫీసుల్లో మంత్రులు అధికారులు తమ ఛాంబర్లలో ఏసీలు తగ్గించాలని చెప్పిన ముఖ్యమంత్రి 24 నుంచి 27 మధ్య ఏసీ టెంపరేచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పొదుపు చర్యలు కూడా ముఖ్యమని వివరించారు సీఎం. అయితే పొదుపు చర్యలు ఒకేసారి బయటకు చెప్తే ప్రజలు ఆందోళన చెందుతారని నిదానంగా వెళదామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2 రోజులు జనానికి అన్నీ వివరిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న వ్యాఖ్యలకు అలాగే చేద్దామని చెప్పారు సహచర మంత్రులు. ఆయా శాఖల్లో చేపట్టాల్సిన పొదుపు చర్యలపై కార్యదర్శులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై ఒక కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తే బాగుంటుందన్నారు. ముందు ప్రజలకు అన్ని విషయాలు విడమర్చి చెప్పిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామన్న పవన్ సహా మంత్రుల సూచనపై అలాగే చేద్దామని చెప్పారు చంద్రబాబు. ఇంధన పొదుపు చర్యలపై కేబినెట్లో చర్చించామని, త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామన్నారు మంత్రి పార్థసారథి. విదేశీ మార్గద్రవ్యం ఇన్ఫ్లో తగ్గుతుంది కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్కువ మీద ఆధారపడతాం. ఏది డీజిల్ పెట్రోల్ మీద కొన్నాం అనుకోండి, లేదా అదేవిధంగా బంగారం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, విదేశీ మార్గ నిల్వలు తగ్గుతాయి. అదే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ అవుతుంది అనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి పరిశీలించమని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని కూడా సజెస్టివ్గా చెప్పారు. అంతేకాకుండా ఇంటర్ డిపార్ట్మెంట్ మీటింగ్స్ ఏదైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోమని చెప్పారు. అధికారులు కూడా కాన్వాయ్లు అవన్నీ లేకోకుండా అవకాశం ఉంటే మంత్రులు కానీ అధికారులు కానీ షేరింగ్ ట్రాన్స్పోర్ట్ కూడా కార్పూలింగ్ అంటారు దాన్ని, అదే ఒకటే వెహికల్ 2-3 ఆ రూట్లో ఉన్న వాళ్ళందరూ రమ్మని చెప్పారు. ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తాం కోసమో లేదా ప్యానిక్ సిచ్యుయేషన్ వచ్చేసిందని చెప్పడానికో ప్రయత్నం కాదు. ఇది నా దేశం నా బాధ్యత అనే భావంతో. మంత్రివర్గ సమావేశాలు జరిగే ప్రతిసారి ఆలస్యమన్న అంశం సీఎం చంద్రబాబును విస్మయానికి గురిచేస్తోంది. కార్యదర్శులు సమయానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదుపు చర్యలపై తగిన సలహాలు సూచనలు చేసేందుకు కార్యదర్శులంతా ఉదయం 10:30 కల్లా కేబినెట్ భేటీకి రావాలని గత రాత్రి సమాచారం పంపామని ముఖ్యమంత్రికి తెలిపారు అధికారులు. అయినా ఎందుకు రాలేదని నిలదీశారు చంద్రబాబు. ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించడంతో పాటు రాని కార్యదర్శులు ఎవరో తెలియజేయాలని ఆదేశించారు. విధుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఉంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరు రాలేదో వెంటనే జాబితా ఇవ్వాలని ఆదేశించారు. రాని అధికారుల జాబితాను తాము వెంటనే ఇస్తామని చీఫ్ సెక్రటరీ చెప్పగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తనకు నోట్ రూపంలో ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించారు చంద్రబాబు. భవిష్యత్తులో అధికారులు ఇలానే వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలును సీరియస్ గా తీసుకోవాలని, ఈ విషయాన్ని తాను ఎప్పటినుంచో చెబుతున్నా ముందు నుంచే సీరియస్ గా తీసుకుంటే ఇవాళ మనకు కలిసొచ్చేది కదా అన్నారు ముఖ్యమంత్రి. సంక్షోభాన్ని మేనేజ్ చేయడం అందరూ తెలుసుకోవాలని, ఇది మంత్రులు అధికారులు సహా అందరి బాధ్యత అని వివరించినట్లు తెలిసింది. ప్రతి కేబినెట్ కు ముందు మంత్రి లోకేష్ సహచర మంత్రులకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు తెలిసింది. ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని, అందరూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని చెప్పారు లోకేష్. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్ని స్థానాలు కూటమి పార్టీలే కైవసం చేసుకోవాలని మంత్రులకు టాస్క్ ఇచ్చారు మినిస్టర్ లోకేష్. ఇక ఇదే సందర్భంలో మహానాడు నిర్వహణపై చర్చకు వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న మనం పొదుపు చర్యలు అని చెబుతూనే మహానాడును ఘనంగా నిర్వహిస్తే ఎలా అని మంత్రులు వారి అభిప్రాయాలు చెప్పారు. మహానాడు 2 రోజుల పాటు ప్రతినిధుల సభ నిర్వహిస్తే బాగుంటుందని
సలహా ఇచ్చారు కొందరు అమాత్యులు. బహిరంగ సభ నిర్వహించకపోవటమే బెటర్ అని మరికొందరు మినిస్టర్లు చెప్పినట్లు సమాచారం. ఇన్ని రకాల ఏర్పాట్లు చేసి ఇప్పుడు రద్దు చేయటం అంటే అంత బాగుండదని ఇంకొందరు మంత్రులు అన్నారు. ఇవన్నీ కాదు, ఈసారి ఆన్లైన్లో మహానాడు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా నడిచింది. స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని సహచర మంత్రులకు లోకేష్ చెప్పినట్లు సమాచారం. అల్టిమేట్ గా పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీకి వద్దామనే భావనకు వచ్చారు మంత్రులు. కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ బాధితుల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. 6 నెలల్లో బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సమావేశంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎలా న్యాయం చేయాలన్న దానిపై 3 సభ్యులతో కమిటీ వేయాలని సూచించారు. 8 రాష్ట్రాల్లో 19 లక్షల మంది బాధితులు ఉన్నారని, ఒక్క ఏపీలోనే 11 లక్షల మంది బాధితులు ఉన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో బాధితుల సొమ్ము తిన్న కీలక అధికారులు ఉన్నారని చెప్పిన సీఎం కమిటీతో అసలు నిజాలు నిగ్గు తేల్చాలని, అల్టిమేట్ గా అగ్రిగోల్డ్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారందరికీ తప్పనిసరిగా న్యాయం చేయాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.